నమస్తే ఫ్రెండ్స్, కేసిడ్స్కి స్వాగతం. నేను మీ సౌజన్య. ఈరోజు మనం పార్బాయిల్డ్ రైస్తో మురుకులు చేయటం చూద్దామండి. రెగ్యులర్గా మనం రా రైస్తో చక్రాలు చేస్తుంటాం కదా, ఈసారి కొంచెం డిఫరెంట్గా బాయిల్డ్ రైస్తో మురుకులు చేద్దాం. చాలా క్రంచీగా టేస్టీగా ఉంటాయండి. పచ్చిబియ్యంతోనే కాదు, బాయిల్డ్ రైస్తో కూడా చక్రాలు చాలా రుచిగా ఉంటాయి. స్టోర్ చేసుకోవచ్చు, ఫెస్టివల్స్కి చేసుకోవచ్చు, ఈవినింగ్ స్నాక్ ఐటెంలా కూడా చేసుకోవచ్చు అండి. చాలా రుచిగా ఉంటాయి. మరి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామా? ముందుగా రెసిపీ చేయడానికి బౌల్లో 2 కప్పుల పార్బాయిల్డ్ రైస్ తీసుకోవాలి. ఇవి అన్నం వండే ఉప్పుడు బియ్యం అండి, ఇడ్లీ రైస్ కాదు. ఇడ్లీ రైస్తో కూడా మురుకులు చేయొచ్చు, అది నేను ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను. నీళ్లు పోసుకొని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. శుభ్రంగా కడిగిన తర్వాత మునిగే వరకు నీళ్లు పోసుకొని 2 గంటలు నానబెట్టాలి. 2 గంటలు బాగా ఊరిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఇది పక్కనుంచుకొని మిక్సీ జార్లో 2 కప్పుల శనగపప్పు వేసుకోవాలి. ఎంత క్వాంటిటీలో బాయిల్డ్ రైస్ తీసుకుంటారో అదే క్వాంటిటీలో శనగపప్పు తీసుకోవాలి. ఇప్పుడు పిండిని జల్లెడలోకి తీసుకొని జల్లించుకోవాలి. ఎంతవరకు వీలవుతుందో అంతవరకు ఫైన్గా పౌడర్ చేయాలండి. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేయాలనుకుంటే మరపట్టించుకోవచ్చు. పిండి ఉండలు లేకుండా మెత్తగా ఫైన్గా ఉండాలి. జల్లించిన తర్వాత పక్కనుంచుకోవాలి. 2 గంటలకు బియ్యం బాగా ఊరాయి. శనగపప్పు గ్రైండ్ చేసిన అదే మిక్సీ జార్లో బియ్యాన్ని వేసుకోవాలి. బియ్యంలో నీళ్లు తీసేసి వేసుకోవాలండి. అవసరమైన నీళ్లు పోసుకుంటూ ఫైన్గా పేస్ట్ చేయాలి. ఎక్కువ నీళ్లు పోసుకోకూడదండి, పిండి బాగా గట్టిగా ఉండాలి. గ్రైండర్లో కూడా రుబ్బుకోవచ్చు. తక్కువ క్వాంటిటీలో కాబట్టి నేను మిక్సీ వేస్తున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసే పని అయితే గ్రైండర్లో కూడా రుబ్బుకోవచ్చు. చూడండి, పిండి ఇలా గట్టిగా ఉండాలి. స్పూన్ కంటుకొని కిందకి పట్టలేదు కదా, ఇంత గట్టిగా వేసుకోవాలి. గ్రైండ్ చేసిన బియ్యం పిండిని శనగపిండిలో వేసుకోవాలి. మీరు మిక్సీ వేసినా గ్రైండర్లో రుబ్బినా పర్వాలేదండి. నీళ్ళు అవసరమైతే పిండి కలిపేటప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఇదే విధంగా మిగతా బియ్యాన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి. బియ్య పిండిలో ఉన్న నీరు సరిపోతుందండి. ఒకవేళ అవసరమైతే సరిపడా నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ నల్ల నువ్వులు వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. ఇంగువ ఇష్టపడితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. పిండి అంతటిని బాగా కలపాలి. దీనిలో నూనె కానీ బటర్ కానీ డాల్డా కానీ వేయాల్సిన అవసరం లేదండి. పార్బాయిల్డ్ రైస్ కదా, ఏమీ యాడ్ చేయకపోయినా గుల్లగా క్రిస్పీగా వస్తాయి. పిండి బాగా డ్రైగా అనిపిస్తే కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకొని చక్రాల పిండి కన్సిస్టెన్సీలోకి కలుపుకోవాలి. చక్రాల గిద్దల్లో నుంచి పిండి ఈజీగా కిందకి దిగేలా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని గిద్దల్లో నింపుకోవాలి. కొంచెం పిండి తీసుకొని సిలిండర్ షేప్కి చేసుకొని ఇలాంటి సన్నని రంధ్రాలు ఉన్న గిద్దలు తీసుకొని అందులో నింపుకోవాలండి. నూనె అప్లై చేయాల్సిన అవసరం లేదు, ఇలాగే నింపుకోవాలి. మీరు మీకు అవైలబుల్గా ఉన్న గిద్దలను తీసుకోవచ్చండి. మీకు నచ్చిన రంధ్రాలు ఉన్న ప్లేట్ నుంచుకొని పిండిని ఫిల్ చేసుకోండి. పిండి ఆరిపోకుండా మూత పెట్టి ఉంచాలి, లేదా పల్చని కాటన్ క్లాత్ని తడిపి నీళ్లు పిండేసి కప్పినా పర్వాలేదండి, తడి ఆరిపోకుండా ఉంటుంది. ఈ పిండిని డైరెక్ట్గా నూనెలో ఒత్తుకోవచ్చు, లేదా ఇలా గంటె మీద ఒత్తుకొని నూనెలో వేసుకోవచ్చు. గంటె మీద ఒత్తుకుంటే బిగినర్స్ కూడా ఈజీగా చేసేస్తారు. చివర్లు కొంచెం లైట్గా ప్రెస్ చేసుకుంటే చక్రాలు విడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు రెడీ చేసుకున్న చక్రాలను సమంగా కాగిన నూనెలో వేసుకొని 2 వైపులా మంచి గోల్డెన్ కలర్కు వచ్చే వరకు వేయించాలి. వేసిన వెంటనే కదపకుండా కొంచెం వేగిన తర్వాత 2వ వైపుకు మార్చుకోవాలి. చక్రాలు వేయగానే పొంగు బాగా వస్తుందండి. పొంగు తగ్గిన తర్వాత బయటికి తీయాలి. పొంగు తగ్గితే చక్రాలు వేగినట్లే. ఇలా పొంగు తగ్గి 2 వైపులా మంచి గోల్డెన్ కలర్కు వచ్చాక చిల్లులు గరిటెతో దేవి చిల్లులు గిన్నెలోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండితో చేసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించాలి. ఆరిన తర్వాత ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని దీని టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు. మనం రెగ్యులర్గా చేసుకునే పచ్చి బియ్యం కన్నా ఈ బియ్యంతో చేసిన చక్రాలు చాలా రుచిగా ఉంటాయి. ట్రై చేసి చూడండి. టేస్ట్ ఎంజాయ్ చేసి కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి తెలిసిన వారందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేయండి. నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రెగ్యులర్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.